Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is sleeps but never oversleeps. It sleeps but never oversleeps. The text is from the Gospel according to St. Mark, chapter 4, verse 38. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుండెను. He sleeps but never oversleeps. So God has given us faith. దేవుడు మనకు విశ్వాసాన్ని ఇచ్చాడు ఆయన. Our faith is being tried by long delays. అక్కడ తుఫాను రేగినది వాక్య భాగంలో. పెద్ద తుఫాను రేగి ఆయనున్న ధోని మీద అలలు కొట్టిన ధోని నిండిపోయాను. Great tempest. Jesus trying to test their faith, to test their faith by long delay. True saints continue long in patient waiting without losing their faith. నిజమైన భక్తులు దీర్ఘకాలం వారు వెయిట్ చేశారు, నిరీక్షించారు, without losing their faith. మీరు వెంటనే శిష్యులు వారిని లేపి బోధకుడా మేము నశించిపోతున్నాం, చింత లేదా అనేది. ఇంత గందరగోళ స్థితి ఏర్పడుతున్నప్పుడు కూడా ప్రభు చొరవ తీసుకోలేదు. జస్ట్ స్లీపింగ్. ధోని నిండిపోతున్నది. ప్రభు వెంటనే లేచి గద్దించలేదు. మన జీవితంలో కొన్ని సందర్భాలు ప్రభు వెంటనే జవాబు ఇవ్వకపోవచ్చు. మనం పరమగీతము 5వ అధ్యాయం 6వ వచనం చివరి భాగములో, నేను పిలిచినను అతడు పలకలేదు, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతను వెళ్ళిపోయాను, అతని మాట వినటతో నా ప్రాణం సమస్యలేను, నేను అతను వెతికినను అతను కనబడకపోయాను, నేను పిలిచినను అతడు పలకలేదు. Sometimes God will be silent. He is watching things. A trying of faith. మన విశ్వాస పరీక్షిత దేవుడు ఉన్నాడు. ఆయన మౌనంగా ఉంటాడు. అయ్యా నువ్వు ప్రేమించు రోగి, నీ ప్రేమించు లాజరు రోగి ఉన్నాడు కబురు చేయగా యేసయ్య తాను చోట 2 నిలిచిపోయాడు. కాలయాపన జరిగినది. 4 రోజులు అయిపోయింది రావడానికి. వెంటనే ప్రభు రెస్పాండ్ కాలేదు, వెంటనే జవాబు ఇవ్వలేదు, ఆగ మేఘాలను పరిగెత్తుకొని రాలేదు. He stayed there 2 more days. దేవుడు తప్పకుండా ప్రార్థన వింటాడండి. Just send a word. అది ప్రార్థనగా మనం లెక్కించాలి. No prayer is lost. Prayer breath is never spent in vain. There is no such thing as prayer unanswered or unnoticed by God. మన ప్రార్థన వినని సందర్భాలు లేవు. మన ప్రార్థన నిష్ప్రయోజనము కాదు. It's not a refusal or not denial. They're simply delays. The boat may be covered with the waters, covered with the waves. He sleeps on, but he will wake up
before it sinks. He will wake up before it sinks. అది మునిగిపోకముందే ప్రభు యేసుక్రీస్తు నిద్ర లేచాడు. ఆయన ఇది డిలేస్ ఆర్ నాట్ డినైల్స్. తప్పకుండా వింటాడు ప్రార్థన. శిష్యుల ప్రార్థన విన్నాడు, గాలి గతించాడు, మిక్కిలి నిమ్మలమైపోయినది, వాళ్ళ విశ్వాసం కొనబడి ఉన్నది. కానీ మనం ప్రార్థిస్తున్నప్పుడు జవాబు వెంటనే రాకపోయినా కూడా డోంట్ బి డిస్కరేజ్, థాట్ ఇన్ గాడ్ హస్ టైమింగ్ ఫర్ ఎవ్రీథింగ్. నిర్ణయించిన తర్వాత తప్పకుండా చొరవ తీసుకుంటాడు. నేను జీవితం మట్టిలో కలిసిపోకముందే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు, ఆదుకున్న దేవుడు ఉన్నాడు. ధైర్యంగా ఉండండి, ప్రార్థించిన స్తుతిక పాత్ర మహోన్నతుడ నీకు వందనాలు, స్తుతి స్తోత్రం. నాయన మా జీవితంలో ప్రభువా నీటిలో మునిగిపోకముందే నాయన, అలర్చిత ముంచబడకముందే దాన్ని ఆ రోజు లేచారు నాయన, గాలి తుఫాను గద్దించారు మా తండ్రి. మా జీవితం నాబకుడు బాబా మునిగిపోకముందే ఆలోచన కొట్టబడుతున్నప్పుడు కూడా ప్రభువా అది మునిగిపోలేదు. నీళ్ళ చేత నింపబడినప్పుడు కదా మునిగిపోలేదు, అల్లరి చేత నింపబడిన మునిగిపోలేదు. సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని బికాస్ యు ఆర్ దేర్, అక్కడ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి స్థితిగతులు మీరు ఉన్నారు. మీ ఆలస్య అలక్ష్యాలు కాదని గుర్తెరిగిన ఆయన శ్వాసంతో మేము చూస్తూ ముందు సాగుటకు కనిపెట్టుకొని జీవించడానికి ఆత్మశక్తి దయచేయండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు ఉన్న రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరి సదాతోడై ఉండును గాక.